నాకు ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది సార్, అంటే మిమ్మల్ని అడగాలని కాదు, యాక్చువల్లీ చాలా మందిని అడగాల్సిన క్వశ్చన్ సార్ ఇది. నాకు ఎప్పుడైనా ఒక ఆస్పిరెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు, ఒక కోచింగ్ సెంటర్ దగ్గర బోర్డులో కనపడే పర్సనే అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర కనపడతారు సార్. ఇట్స్ ఎ కామన్ పర్సన్, అంటే ఫిల్టర్ అవుట్ చేసుకొని కూడా ఎవరికి దొరకదు. ఇక్కడున్న పర్సన్ అక్కడ, అక్కడున్న పర్సన్ అక్కడ, అన్ని దాని దగ్గర ఒకడే ఉంటాడు. బట్ అందరు ర్యాంకులు మాత్రం మేమే తెప్పించినాం అంటారు. సో ఏంది సార్ ఇది, వెనక్కి ఏమంటారు సార్? ఒకటి మీరు చెప్పింది వాస్తవమే. కంపేర్ టు అదర్ సెక్టర్స్ లైక్ ఐఐటిలో, ఐఐటి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే దాంట్లో ఫోటోలే కాదు, ఈవెన్ డ్రెస్లు సేమ్ ఉంటాయి. అంటారు కదా. లక్కీలీ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ లో అట్లీస్ట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ డ్రెస్లతో కనబడతారు ర్యాంకర్స్. సో మీరు అన్నట్టు ఒక సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ గా ఉన్న వ్యక్తి ఒక లాంగ్ జర్నీ అండి ఇది. అంటే 3 స్టేజ్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. సో ఈ జర్నీలో స్టూడెంట్ ఒకే దగ్గర గైడెన్స్ తీసుకొని సక్సెస్ సాధిస్తారు అనేది అంతవరకు ప్రాబబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో స్టూడెంట్కి బెటర్ ఇన్పుట్స్ కావడానికి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ రెఫర్ చేస్తుండొచ్చు, మల్టిపుల్ మెంటర్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటుండొచ్చు. అందువల్ల కూడా మీకు చాలా చోట్ల సేమ్ ర్యాంకర్ డిఫరెంట్ బోర్డ్స్ పైన కనబడతారు. ఓకే, ఇదొక అంశం. అయితే ఈ మధ్యకాలంలో ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ సేల్, రైట్?